అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా నమస్కారం. మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ రద్దు చేస్తూ ఆసరా చేయూత పెన్షన్ కింద మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం అనేది తీసుకొచ్చింది కదండి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి గాను మనకి ఈ యొక్క నిధులు పెంపుకి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. సో ఈ యొక్క నిధులు ఎంతవరకు పెంచారు, అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి మనకి ఎప్పుడు డబ్బులు జమ చేస్తారు అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి, ఎప్పుడు జమ చేస్తారో ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా ముఖ్యంగా తెలంగాణ పెన్షన్ సంబంధించి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మనకి పెన్షన్దారులందరికీ ఉపయోగపడేలాగా మనకి పెన్షన్ పెంచి అయితే అందించబోతుందండి. గత ప్రభుత్వంలో మనకి మీ అందరికీ తెలిసినట్లుగానే వృద్ధులు వితంతులకి చూసుకుంటే 2,000 రూపాయలు, అలాగే దివ్యాంగులకి 3,000 రూపాయల చొప్పున అందించేదండి. అయితే ఈ ప్రభుత్వం మనకి ఈ యొక్క పెన్షన్ని పెంచి అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. ఇప్పుడు ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి వృద్ధులు వితంతులకి 2,000 రూపాయలు మనకి 4,016 రూపాయల కింద, అలాగే దివ్యాంగుల పెన్షన్ని 6,016 కింద అయితే పెంచి అయితే అందించడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి. ఇప్పటికే గత నెలలో చూసుకున్నట్లయితే చాలామంది పెన్షన్లు అనేవి అయితే కట్ చేయడం అయితే జరిగింది అనర్హులందరూ అనుకుని. కాకపోతే ఈసారి వారికి కూడా ఈ యొక్క పెన్షన్ ఇచ్చే ఆప్షన్ ఉన్నట్టుగా తెలుస్తుందండి. సో వారికి కూడా ఈ నెలలో పెన్షన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కానీ మనకి మొదట ఏ ఏ జిల్లాలు పంపిణీ చేస్తారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో మనకి ప్రతి జిల్లాని కూడా మనకి అయితే పంపిణీ చేయడానికి సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. కాకపోతే కొంచెం సమయం అయితే పట్టనుందన్నమాట. దీనికి సంబంధించి కానీ ప్రతి ఏటా కూడా ఈ యొక్క నిధులు కేటాయించడంపై అయితే 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేసిందనమాట. దీన్ని బట్టి చూసుకుంటే మనకి నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. దీనికి సంబంధించి గాను మనకి రేపు ఎల్లుల్లోగా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంటుందండి. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.